on behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana Value Added Tax Amendment Bill 2026. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Value Added Tax Amendment Bill 2026. I request the Minister to explain the silent features of the bill. Minister Garu. అధ్యక్ష, ఈ వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది జిఎస్టీ రాకముందుకు దేశం మొత్తం ఒకే ట్యాక్స్ విధానం వ్యాట్ ఉండేది. ఎప్పుడైతే జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దేశ స్థాయిలో ఆ చట్టం వచ్చిన తర్వాత ఈ వ్యాట్ అనేది మన రాష్ట్రానికి సంబంధించి ఒకటి పెట్రోల్ డీజిల్కి సంబంధించి వ్యాట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. అట్లాగే ఎక్సైజ్ సంబంధించినటువంటి సేల్స్లో కూడా వ్యాట్ అనేది ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క పెట్రోలియం అండ్ డీజిల్ వీటికి సంబంధించి బేసిక్గా రిఫైనరీస్ అండ్ పెట్రోలియం కంపెనీస్, ఈ పెట్రోలియం కంపెనీస్ నుంచి అవుట్లెట్స్కు పెట్రోల్ వస్తుంది. అట్లాగే ఈ వీటిపైన వ్యాట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది 35.2% ఆన్ పెట్రోల్, 27% ఆన్ డీజిల్. సో అయితే ఇందులో వివిధ రకాల కంపెనీలందరికీ తెలిసిందే. ఇది లైక్ హెచ్పిసి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, ఇట్లా డిఫరెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని, రిలయన్స్ పెట్రో మార్కెట్, ఇట్లా డిఫరెంట్గా ఆల్మోస్ట్ 10-15 కంపెనీస్ ఉన్నాయి. అయితే ఎందుకు ఈ యొక్క బిల్ తీసుకొస్తా ఉన్నామంటే 2020లో ఈ యొక్క కంపెనీ సంబంధించి రిలయన్స్ బీపీ మొబిలిటీ అనే సంస్థ ఒకటి అదనంగా వచ్చినది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రిలయన్స్ బీపీ మొబిలిటీ వాళ్ళు పర్చేజ్ చేసేది. ఇది ఎప్పుడంటే 2020 నుంచి ఎగ్జిస్టెన్స్ ఉంది. అయితే 2020 నుంచి మనకు జనరల్గా వ్యాట్ అనేది ఫస్ట్ సేల్ కింద వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క పెట్రోలియం కంపెనీసు పెట్రోలియం అవుట్లెట్స్ అంటే పెట్రోల్ బంక్స్కి సప్లై చేసినప్పుడు సో వన్ టైం ట్యాక్స్ కింద వ్యాట్ అందుబాటులోకి వస్తుంది. ఈ సంస్థ ఈ బీపీ మెజర్స్ రిలయన్స్ బీపీ మొబిలిటీ అనేది ఈజ్ అసోసియేట్ ఈజ్ యాడెడ్ ఎట్ ది ఈ లిస్ట్లో సబ్సిక్వెంట్గా యాడ్ అయింది 2020లో. సో 2020 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రిలయన్స్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకొని పర్చేజ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ టైం అక్కడ ట్యాక్స్ వస్తుంది. సేమ్ టైం వీళ్ళు రిలయన్స్ బీపీ మొబిలిటీ మళ్ళీ ప్రాఫిట్ యాడ్ చేసుకుని అమ్ముతారు. అది అసలు వ్యాట్ దానిలో మనకి ఎక్కడ కూడా గత గవర్నమెంట్లో 2020 నుంచి ఉన్నా కూడా వాళ్ళు ట్యాక్స్ అనేది కట్టలే. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత జూలై 2025లో అప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కనపడ్డప్పుడు వాళ్ళు టర్న్ ఓవర్ కనపడ్డప్పుడు ఎందుకు రాలని వెరిఫై చేస్తే దీన్ని 2020 నుంచి వాళ్ళు పర్స్యూ చేయలేదు, పట్టుకోలేదు, చేయలేదు. సో దీని మూలంగా ఈ ట్యాక్స్ను ఈ యొక్క సెకండ్ సేల్ కింద ట్యాక్స్ రావాలి కాబట్టి దీనికి సపరేట్గా ఈ బిల్లును ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇవ్వకముందు ఇది మరి ఎప్పుడైతే దృష్టికి వచ్చిన తర్వాత 18/6/25 దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జీవోను బిల్ షేప్లో బిల్లు మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్సిడర్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత గతంలో ఈ వ్యాట్ ఆదాయం 220 కోట్లు ఉండేవి జూలై 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు. అంటే యావరేజ్ పర్ మంత్ 28 crores. ఎప్పుడైతే ఇది గుర్తించిన తర్వాత నోటిఫికేషన్ జీవో ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం 251 కోట్లు వచ్చింది. అంటే జూలై 2025 నుంచి ఫిబ్రవరి దాకా. సో దీని మూలంగా మొత్తం ఏడాదికి తీసుకుంటే మంత్లీ
మంత్లీ 28 crores నుంచి 47 crores-కు అంటే 47 కోట్లకు పెరుగుతూ ఉంది. సో ఈ యొక్క అంటే ఇన్కమ్ ఏదైతే పిల్ఫరేషన్ జరిగిందో దాన్ని ప్రభుత్వము సంబంధిత కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఐడెంటిఫై చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది సో గతంలో ఇచ్చిన జీవోను ఇప్పుడు బిల్లుగా కన్వర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఈ శాసనసభను ఈ బిల్లును రాష్ట్ర ఆదాయం పెంచుతున్నాం కాబట్టి మనకు పిల్ఫరేజ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి రాష్ట్ర ఆదాయం పెరగడానికి పనికొచ్చింది. కాబట్టి ఈ బిల్లును గౌరవ సభ్యులందరూ కూడా కన్సిడర్ చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Now, discussion on consideration of the bill. Discussion. Sri Payal Shankar garu.